ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడ మోసం చేసి చచ్చిపోయినారు. మీ అమ్మ చచ్చిపోయినా అది కడుపు కాలి కాలి ఇక్కడ బూడి తాగుతూ పట్టించుకోరా. చనిపోయారు ఎట్లా? నాన్న చనిపోయింది. ఏం చదువుకున్నావు? 7 చదివినావా? 7 చదివి మరి ఎందుకు ఇది అంతా? కాళ్ళు బాగుంటే బాగుండు, కాళ్ళు బాగాలేదా? అవును. కాళ్ళు బాగుంటే బాగుండు, కాళ్ళు బాగాలేదా? అవును. మరి నీ పిల్లలు కాలేజ్ చదువుతూ ఇదేం పరిస్థితి? మళ్ళీ ఫీజులు ఎవరు కడతారా? ఫీజులు బుక్కులు మళ్ళీ ఫీజులు ఎవరు కడతారా? ఫీజులు బుక్కులు. కొడుకులు ఇట్లా ఎవరు లేరా నీకు? సార్ కానీ చూస్తలేరు. చేస్తే మంచిగా పడతలేవు. వ్యవసాయం చేస్తే వాహనాలు వస్తలేవు. హలో గైస్, వెల్కమ్ టు స్వామి అఫీషియల్ వ్లాగ్స్. ఈ రోజు వీడియో వచ్చేసి మా నాన్న బర్త్డే గైస్. ఈరోజు మా నాన్న బర్త్డేకి మా డాడీ లేడు గైస్. మా డాడీ చనిపోయింది గైస్. మా డాడీ చనిపోయి కూడా 3 years అవుతుంది గైస్. మా నాన్న పుట్టినరోజు కాబట్టి ఈరోజు మా డాడీ సందర్భంగా ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నా. ఇట్లా రోడ్ల పైన భోజనం చేయని వాళ్ళు ఉంటారుగా, వాళ్ళకి భోజనం పెట్టిద్దాం అనుకుంటున్నా. ఆల్రెడీ పెట్టే వచ్చిన, ఆల్రెడీ వీడియో కూడా చేసేసిన గైస్. కొంతమందికి అమ్మ ఉంటే నాన్న ఉండడు, నాన్న ఉంటే అమ్మ ఉండడు. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటాయంటే కొద్దిగా చెప్పుకోరాకుండా అటు చూడరాకుండా ఉంటాయి. అలా అని బాధపడొద్దు. ఎవరు అడ్జస్ట్ చేసుకుంటే పోతూనే ఉండాలి. అది ఇక ఎంత బాధ వచ్చినా ఎంత కష్టం వచ్చినా మనమే దాన్ని సాల్వ్ చేసుకుంటూ పోవాలి. బాధపడొద్దు. ఎవరు అడ్జస్ట్ చేసుకుంటూ పోతూనే ఉండాలి. అది ఇక ఎంత బాధ వచ్చినా ఎంత కష్టం వచ్చినా మనమే దాన్ని సాల్వ్ చేసుకుంటూ పోవాలి. కానీ ఈరోజు వీడియో చేస్తే ఆ పరిస్థితి ఎట్లుందంటే వాళ్ళది, ఇప్పుడు నేను భోజనం పెట్టి వచ్చిన వాళ్ళది, తల్లి ఉంటాడు, తండ్రి ఉంటాడు, పిల్లలు ఉంటాడు. వాళ్ళ భవిష్యత్తు ఎందుకు గైస్ రోడ్ల మీద వేసారు? మనం పుట్టినప్పుడు ఎంత ఉంటాం గైస్? ఇంత ఉంటాం. ఏదో మనకు 20-22 ఏళ్ళు వచ్చినాయని ఇక అమ్మ నాన్న వదిలేసి 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి, తలకాయ బతికేదాం, వాళ్ళ గురించి మనకు అవసరం లేదు అంటే ఎట్లా గైస్? నాకు అర్థం కాదు. మనకు జన్మనిచ్చారు గైస్ వాళ్ళు. గైస్ ప్లీజ్ గైస్, ఎవరైనా సరే అమ్మా నాన్నని జాగ్రత్త చూసుకోండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఈరోజు నేను వీడియో చేసిన చాలా బాధాకరంగా వచ్చింది. అసలు నాకు ఏడుపు తప్ప ఏం లేదు. అలా అసలు చెప్పుకోలేకపోతున్నా గైస్. నేనైతే ప్లీజ్ అమ్మా నాన్న ఉన్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసిన, తల్లిదండ్రులను జాగ్రత్త చూసుకోండి. అదా భోజనం చేస్తావా? భోజనం తింటావా? లేవు మరి తిందులు ఇది పట్టుకోవటవా? ఇలా భోజనం ఉంది, వాటర్ బాటిల్ ఉంది. తింటావా ఇప్పుడు? ఏం పేరు నీ పేరు? రాజేషా? ఈయనే ఉంటావా ఇంకెక్కడ ఉంటావా? నడవనికి అందుకనే ఇదా కాళ్ళు విరిగిపోయినా? అది కొడుకులు ఇట్లా ఎవరు లేరా? ఒక్కనివేనా? ఇక భార్య ఇట్లా ఎవరు లేరా? మోసం చేసి చచ్చిపోయినారు. అంతేనా? పొద్దుగాల నుంచి ఏమన్నా తిన్నావా? తినలేదా? తెచ్చిచ్చిందా? సరే తిను మరి, సరేనా? తిను, సరేనా? సరే. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడ
ఓ బెదనైనా తిన్నావా? భోజనం తింటావా? తిన్నావా? ఆకలి అవుతుందా? ఆకలి అవుతుందా? తింటావా? మరి తిందరా. జానడంత ఊపిరి కోసం చేయి చాచ. ఏం పేరు? పాదూర్. మరి ఇంతసేపు ఇంకా లేవలేదు? ముఖం కడుకున్నావా? కడుకున్నావా? చెయ్యి కడుకో, చేతో కడుకో. మంచిగా కడుకో, మంచిగా కడుకో. తీసుకో, వేసుకో. ఇక్కడనే ఉంటావా నువ్వు? ఇంకా పోలేదా? మీ వాళ్ళు ఎవరు లేరా ఇంకా? మీ అమ్మ చచ్చిపోయినా అది? మీ అమ్మ చచ్చిపోయినా అది? మీ డాడీ గిట్ట లేదా? పట్టించుకోరా? పట్టించుకోరా? రాత్రి తిన్నావా అన్నం? సరే తింటావా? నేను పోతాయిగా, సరేనా? పోతాయిగా, సరేనా? సరేనా? పోతాయిగా, సరేనా? సరే. కడుపు కాలి కాలి ఇక్కడ బూడి తాగుతూ. అన్నా అన్నా భోజనం చేసినావా? చేస్తావా? భోజనం చేస్తావా? వాళ్ళు చిన్న 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 దాని రాకవాళ్ళ కాళ్ళు దెబ్బలు తాకినాయా? యాక్సిడెంట్ అయినా? చూపించుకున్నావు హాస్పిటల్లో? ఇక్కడనే ఉంటావా? ఎక్కడన్నా పోతావా? ఇక్కడనే ఉంటావా? ఆ గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా చూపించుకోకపోయినా మొత్తం ఈగరాలుతున్నాయి. దానికి చూపించుకోవాలంటే లోపల జాయిన్ అయితే ఒక మనిషి కావాలంటుంది. మీ వాళ్ళు ఎవరు లేరా? మీ మమ్మీ మీ డాడీ ఇట్లా చనిపోయారు? ఎట్లా? నాన్న చనిపోయిండు. చనిపోయారు? ఎట్లా? నాన్న చనిపోయిండు. మమ్మీ ఒకతున్నారు. భార్య ఇట్లా ఏం లేరా? మరి మీ మమ్మీ నాన్న తీసుకొచ్చుకోపోయినా కాళ్ళు ఎట్లయినాయో? తగ్గుతుంది కానీ దీనికి మెడిసిన్ వాడుకోవాలి. మెడిసిన్ వాడాలా? చదువుకున్నావు ఏమన్నా? అదే మెడిసిన్ అనే వరకు నాకు అర్థం. ఏం చదువుకున్నావు? 7 చదివినావా? 7 చదివి మరి ఎందుకు ఇది అంతా? కాళ్ళు బాగుంటే బాగుంది, కాళ్ళు బాగాలేదు. అవును. కాళ్ళు బాగుంటే బాగుంది, కాళ్ళు బాగాలేదు. అవును. పింఛన్ ఇట్లా వస్తుందా? పింఛన్ ఇట్లా రాదా? మంచిగా చూపించుకో హాస్పిటల్కు. ధన్యవాదాలైనా 10,000 ఇస్తే దాన్ని మెల్లమెల్ల మెడిసిన్ తీసుకుంటున్నా. గాంధీలో మంచిగానే చూస్తురా ఇప్పుడు హాస్పిటల్లో? 2 నెలలు చూపించుకున్నావా గాంధీలో? మంచిగా చూపించుకో, కాలు ఖరాబ్ అవుతుంది, సరేనా? వెళ్తా తిను, సరేనా? మంచిగా చూపించుకో, కాలు ఖరాబ్ అవుతుంది, సరేనా? వెళ్తా తిను, సరేనా? తిన్నావా? భోజనం తింటావా? లేవు, తిందులు. కాలుకి ఏమైంది? ఏం పేరు? మల్లయ్య. మల్లయ్య. కొడుకులు ఇట్లా ఎవరు లేరా నీకు? సార్ కానీ కొడుకులు ఇట్లా ఎవరు లేరా నీకు? సార్ కానీ చూస్తలేదు.
చూస్తలేరా? ఏమున్నది సంవత్సరం వారికి అయిపోయింది. మాకు చిన్న తప్పుకొని పోతాం సాయంత్రం. నేను పట్టించుకోరా వాళ్ళు? పట్టించుకోరు సరిగా. నిన్నే అనుకుంటావా? ఎప్పుడు ఇంటికి పోతాం. ఇంటికి పోతావా? మరి ఏమన్నారా ఇట్లా? ఏమంటలేరు. ఏమంటలేరా? వాళ్ళకి ఏమనిపించలేదు. మరి ఏమన్నారా ఇట్లా? ఏమంటలేరు. ఏమంటలేరా? వాళ్ళకి ఏమనిపించలేదు. కాలు ఎప్పటి నుంచి అయినా అంతేనా? యాక్సిడెంట్ అయినా? యాక్సిడెంట్ ఏం కాలేదు, ఎప్పటికి ఇట్లే ఉంటుంది. ఏళ్ళు చిన్నగా ఉన్నాయిగా? ఏళ్ళు పోయినాయి. మాకు కొద్దిగా లెప్పర్స్ ఉన్నాయి. దాంతో పోయినాయి. ఇక పిల్లలు కూడా కన్నా ఇద్దరు కొడుకులా. మరి హాస్పిటల్ చూపించుకున్నావు? అది చూపించిన చిన్న మందు తిన్నా మంచిగా అయిపోయింది. కానీ కొంచెం ఆయనలు ఉన్నాయి కాళ్ళకి. ఇట్లా అదే అదే. ఆయన ఏం పేరు అంటే? మల్లయ్యనా? సరే తినిగా. సరేనా? సరే మరి. తిన్నావా? ఇప్పుడే తిన్నా. నాష్టం ఉంటే తింటావా? మళ్ళీ భోజనం చేస్తావా? భోజనం చేస్తావా? అప్పటి చేస్తారు 2 గంటలు. అప్పటికి చేస్తావా? ఫోటో దాంట్లో పెట్టాలి. మా పిల్లలు చూస్తారు. మా పిల్లలు కాలేజ్ చదువుతారు, నిజాం కాలేజ్. మరి నీ పిల్లలు కాలేజ్ చదువుతూ ఇదేం పరిస్థితి? మళ్ళీ ఫీజులు ఎవరు కడతారు? ఫీజులు బుక్కులు. మళ్ళీ ఫీజులు ఎవరు కడతారు? ఫీజులు బుక్కులు. అంటే పని చేయలేవా నువ్వు? పని ఎవరు పనులు తిన్నాము కానీ ఎవరు. అరే చేత చేతి కాదు అప్పుడైతే. ఇప్పుడు పింఛన్ వస్తుందా చేతికి నీకు? పింఛన్ ఇంకా రాలే. పెట్టినా 3 ఏళ్ళు అయింది. మీరు ఇంకా వదలతలేడు రేవంత్ రెడ్డి. కాలుకి ఏమైంది? కాడు కాల్చారు. కాలుకి ఏమైంది? కాడు కాల్చారు. మరి పోవాలి ఇంటికి. ఎందుకు ఈ పరిస్థితి నీకు? మరి కాలు బాగాలేదా? చేయి బాగాలేదా? 10 రూపాయలు అడుక్కోమాట. బస్ పాస్ కానీ వచ్చినా అది తెలిసిన వాళ్ళు ఇచ్చిన బస్ పాస్ వాడు రేపిస్తా అన్నాడు. సర్టిఫికెట్ అదే సర్టిఫికేటా? అది పడిపోయింది బస్ పాస్. అరే వాడు ఇంకా తీసుకొని రేపిస్తా అన్నాడు. అరే సర్టిఫికేటా? అదే పెట్టించుకో పింఛన్. ఇక రేపు నాడు మళ్ళీ కొడుకులు 3 ఏళ్ళు అయింది పెట్టి. అదే వదలుతానే లేడు ఇంకా. అదే కొత్త పింఛన్లు రాలే ఇంకా. అదే అందుకనే గమనం ఉన్నా నేను కూడా. అదే ఎగ్గొప్పులు ఎగ్గొప్పులు అంటుంది కానీ ఇస్తలేదు. అదే తిను జరిసేపోయినా కదా తిను. సరేనా? 1 గంట అట్లా తింటా. సరే మరి పోతుందిగా. ఓకే ఓకే. భోజనం చేసావా? తింటావా? వద్దా? నేను తినొచ్చామే. ఇట్లా రోడ్ల మీద ఇట్లా ఇట్లా అన్నం తినన్న వాళ్ళకు అన్నం పెడుతున్నాం అన్న. ఏం పేరు? డౌన్సనా? నమ్మడోలా? పొద్దుగా టిఫిన్ చేసినావా? చేసినావా? తిను. మధ్యాహ్నం తింటావా? ఎప్పుడు తింటావు? ఇప్పుడు తిను. మంచిగా తిను. సరేనా? ఏ ఊరు మీది? ఇబ్రాపట్నమా? ఎప్పుడు ఇన్నే ఉంటావా? ఇక ఊరికి పోయి మళ్ళీ వస్తా. ఊరికి పోయి మళ్ళీ వస్తావు. సరే మీ కొడుకులు ఇట్లా ఎవరు లేరా? మరి ఎందుకు వచ్చింది నీకు ఈ పరిస్థితి? ఎందుకంటే ఏ పని చేయాలి? ఇంకా ఏం పని చేయాలన్నా? ఏదో ఒకటి బతుకు పేరు చూపించుకోవాలి. వ్యవసాయం చేస్తే పంటలు పడుతులేవు. వ్యవసాయం చేస్తే వానలు వస్తలేవు. వ్యవసాయం చేస్తే పంటలు పడుతులేవు. వ్యవసాయం చేస్తే వానలు వస్తలేవు. ఈసారి ఏమన్నా వేసాం వ్యవసాయం? బంధు వానలు రాక బంద్. అంతేనా? నడుకోవాలి, బతకాలి. కొడుకులు ఏమన్నారా? అంటారు కొడుకు కోడలు అంటారు. ఏం చేయాలి? ఇంటికాడ చూసుకుంటారు. మొత్తం మీద వ్యవసాయం లేదుగా. వ్యవసాయం బంద్ చేస్తాం. వ్యవసాయం బంద్ చేస్తాం. అంతేనా? సరే తిను మధ్యాహ్నం పూట. సరేనా? పోతా. సరేనా? సరే మరి.